ఈరోజు ఈ సోమశైల ప్రాంతానికి ఇంతమంది పెద్దలు రైతాంగం అందరూ కూడా ఈ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అనేటటువంటి ఆందోళనలో అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. దివంగత నేత ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎన్నో రైతు ప్రయోజన కార్యక్రమాలను చేపట్టినటువంటి భాగంలో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఆవిర్భవించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిలో ప్రకాశం జిల్లా అదేవిధంగా మన నెల్లూరు ఈ రెండు కూడా భాగస్వామ్యం ఉన్నాయి. మనకు గల హక్కుని తప్పనిసరిగా మనం దాని అవసరం ఉన్న రోజు రైతాంగానికి ఆ నీరు అందుతుందనేటటువంటి ఒక ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రితో మంతనాలు జరిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వకుండా నిలిపివేశాడని చెప్పి ఆ ముఖ్యమంత్రి సెలవిచ్చేదాకా కూడా ఇక్కడ రైతాంగానికి వారు పోగొట్టుకున్నటువంటి హక్కు వివరాలు తెలియలేదని మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాయలసీమ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ రైతాంగ సభల్లో కానీ అయ్యా మనకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరి కోసమో ఎవరో భగవంతుడు ప్రసాదించిన నీళ్లు మనకు హక్కుగా వచ్చినటువంటి వాటా ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గపు ఆలోచనలతో దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీనిని నిరసించండి, అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఈ ఎత్తిపోతల పథకం నిర్వీర్యం కాకుండా కాపాడండి అని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఆ రైతాంగం అంతా కూడా మన జిల్లాకు కూడా రావటం జరిగింది. మరి ఈరోజు ఒక్కటే మనవి చేస్తున్నాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సోమశైల డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోయినటువంటి సంగతి ఈ రైతులందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది.